చైనా దురాక్రమణ, మణిపూర్లో అంతర్యుద్ధంపై లోతుగా చర్చ జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వాటిని నియంత్రించినప్పుడు దేశంలో శాంతి సామరస్యాలు నెలకొంటాయని చెప్పారు. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ సలహా కమిటీ చైర్మన్ యాదవరెడ్డి రచించిన నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ ఆంగ్ల పుస్తకాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈరోజు ప్రపంచ శాంతి అనే పదమే వినిపించడం లేదన్నారు. 2014 తర్వాత దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, దీనిపై చర్చించడానికి, వాస్తవాలను బయటపెట్టడానికి పాలకులకు ధైర్యం లేదన్నారు. మణిపూర్లో 2 జాతుల మధ్య ఘర్షణ జరుగుతోందని తెలిపారు. అక్కడ సరఫరా అవుతున్న అధునాతనమైన AK-57 రైఫిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఖనిజ సంపదను దోచుకోవడానికి ఏ కార్పొరేట్ కంపెనీలు ఈ అంతర్యుద్ధాన్ని, ఊచకోతలను ప్రోత్సహిస్తున్నాయి? భారత సైన్యం మణిపూర్లో శాంతిని నెలకొల్పలేదా అని ప్రశ్నించారు. ఒక విశ్లేషణాత్మకమైన ఒక పుస్తకం అవసరం ఉంది. రాజకీయ పార్టీల కోణంలో రకరకాల అంశాలు తెర ముందు చర్చకు జరుగుతున్నాయి. కానీ తెర వెనుక జరిగిన ప్రయత్నాలు, కృషి చేసిన వాళ్ళని గురించి కూడా ఒక పుస్తక రూపంలో, ఎందుకంటే మీకు అందులో మొదటి నుంచి ఇన్వాల్వ్మెంట్ ఉంది, అందులో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళతో కూడా మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దానివల్ల భవిష్యత్ తరాలకు అసలు ఈ తెలంగాణ అనేది ముల్కీ నాన్ ముల్కీ నుంచి మొదలు పెడితే జూన్ 2, 2014 సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన పరిణామ క్రమాలన్నిటిని కూడా వివరించుకుంటూ మీరు ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే డెఫినెట్గా అది చాలామందికి ప్రయోజనకరంగా ఉంటుంది. చరిత్రను సంక్షిప్తంగా భవిష్యత్ తరాలకు అందించినట్టుగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తకమే కాకుండా సంపూర్ణంగా తెలంగాణ ఉద్యమ చరిత్రను, నేపథ్యాన్ని కూడా ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే ఎవరికైనా భవిష్యత్తులో దీని గురించి తెలుసుకోవాలన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో జరిగిన కీలకమైన